الله وبركاته ما يود الذين كفروا من أهل الكتاب ولا المشركين أن ينزل عليكم من خير من ربكم والله يختص برحمته من يشاء والله ذو الفضل العظيم. అల్హమ్దులిల్లా అల్లాహ్ సుబ్హానహు తఆలా దయ వల్ల ఒక మంచి రీతిలో ఖురాన్ వినే భాగ్యము మనందరికీ దొరికింది. ఎందుకంటే నేను నా యొక్క అనుభవంలో ఖురాన్ చాలా విని ఉన్నాను తరావీలో, కానీ ఈరోజు అనుభవం వేరు. చాలా చక్కగా ఆయన యొక్క పారాయణం జరిగింది. కారణం ఏమిటంటే ఒక విషయం మనం గమనించాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మొట్టమొదట హిజ్రత్ చేయడానికి సహాబాను పంపించినటువంటి ప్రదేశమే ఆ ప్రదేశము. అక్కడి నుండే ఆ ప్రాంతం నుండే మన ఆఫీస్ గారు ఇప్పుడు నమాజ్ చదివించారు. అదే ఆఫ్రికా ప్రాంతము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహాబా ప్రారంభంలో హిజ్రత్ చేసిన ప్రదేశము అదే ఆఫ్రికా, ఇథియోపియా. అక్కడ హిజ్రత్ చేసిన తర్వాత కొంతమంది సహాబా అక్కడ ఉండిపోయారు. ఆ తర్వాత అది సౌదీ అరేబియాకి మక్కాకు దగ్గర కాబట్టి సహాబా అక్కడి నుంచి వెళ్ళి ధర్మ సందేశ కార్యక్రమం అక్కడ చేశారు. సహాబా అక్కడ చేయటం వల్ల ప్రయోజనం ఏంటయింది? సహాబా ఎక్కడికి వెళ్ళినా అక్కడ భాష మార్చేసేవారు, లేదా అక్కడ భాష నేర్చుకునేవారు. కానీ ఎక్కువ శాతము వారు వెళ్ళి అక్కడ భాష మార్చేసేవారు. అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అరబీ భాషను నేర్పించేసేవారు. అందుకే మీరు చూడండి, ఎక్కడెక్కడైతే సహాబా వెళ్ళి ధర్మ సందేశ కార్యక్రమం చేశారో అక్కడంతా కూడా ఆ ప్రాంతాలు వేరే భాషలు ఉన్నప్పటికీ అరబీ భాషలుగా, అరబీ దేశాలుగా మారిపోయాయి. కూడా గతంలో వారికి అంత అరబీ ఉండేది కాదు. ఈ ఇస్లాం ధర్మ సందేశ కార్యక్రమము ఎలాగైతే సహాబా ద్వారా వెళ్ళిందో ఆఫ్రికా ఒకటి, అలాగే ఇటుపక్క రోమన్ సామ్రాజ్యంలో కూడా, ఇటుపక్క ఇరాన్, ఇరాక్ ఈ ఏరియాల్లో కూడా సహాబా వెళ్ళారు. కానీ మన దేశానికి, భారతదేశానికి వచ్చినటువంటి ఇస్లాం చాలా అరుదు సహాబా ద్వారా వచ్చింది, వేరితరుల ద్వారా వచ్చింది. కాబట్టి ఇక్కడ చాలా కలుషితమైనటువంటి ధర్మం కూడా మనం చూస్తాం. చాలా కలుషితమైన ధర్మం, స్వచ్ఛమైన ధర్మము, స్వచ్ఛమైన ఏది కూడా మనకు కనిపించదు. ఇప్పుడిప్పుడు అల్హమ్దులిల్లా కొంచెం స్వచ్ఛమైన ధర్మాన్ని నేర్చుకొని మదీనా వెళ్ళి, మక్కా వెళ్ళి, చాలామంది సౌదీ అరేబియా వెళ్ళి, గల్ఫ్ కంట్రీలు వెళ్ళి నిజమైన ఇస్లాంని తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. అంతకుముందు ఏమీ కూడా లేదు. అల్హమ్దులిల్లా ఆ రకంగా నేర్పించడం అనేది ఎంత ఉత్తమమో. ఎక్కడ నేర్చుకున్నారో కానీ ఆ రకంగా ఖచ్చితమైనటువంటి రీతిలో చదివే ఆ పారాయణం యొక్క ఆ ప్రవాహము, అవన్నీ కూడా అసలు ఏంటంటే ఖురాను అరబీ భాషలో మనము అరబీ అక్షరాలు నేర్చుకొని చదివితే అది రాదు. ఖురాన్ గ్రంథం ఎలా వస్తుందంటే వినటం ద్వారా వస్తుంది. అది వింటేనే వస్తుంది. అల్లాహ్ సుబ్హానహు తఆలా యొక్క పారాయణాన్ని జిబ్రైల్ అలైహిస్సలాం విన్నారు. జిబ్రైల్ యొక్క పారాయణాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విన్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పారాయణాన్ని సహాబా విన్నారు. సహాబా యొక్క పారాయణాన్ని సహాబా తర్వాత తాబేయిన్ విన్నారు. తాబేయిన్ యొక్క పారాయణాన్ని తాబేయిన్ విన్నారు. తాబేయిన్ యొక్క పారాయణం అజ్మైన్ విన్నారు. ఇలా వింటూ ఖురాన్ వచ్చింది. కేవలం అక్షరాలు నేర్చుకొని మేము మా సొంతంగా దాన్ని చదవాలి అంటే అది సరి అయినది కాదు. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ని అక్షరాల రూపంలో దింపలేదు. ఖురాన్ని పారాయణ రూపంలో, ఉచ్చారణ రూపంలో దిగింది. ఖురాన్ గ్రంథ రూపంలో, పుస్తక రూపంలో దిగలేదు. కాబట్టి దీని పారాయణము వింటేనే వస్తుంది. ఎన్ని అక్షరాలు మనం నేర్చుకున్నా
అది వినకుండా దాన్ని చదవలేము. ఒక గురువు గారి దగ్గర కూర్చొని వింటేనే దాని యొక్క ఉచ్చారణ ఖచ్చితంగా వస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏమంటున్నారు, యూదుల యొక్క అసూయ అక్కస్సు ఏముండేదంటే, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ వంశానికి చెందినవారు? ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశానికి చెందినవారు. ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఏమని పిలిచేవారు? ఆ కాలంలో ఉన్నటువంటి యూదులు ఇస్మాయిల్ అలైహిస్సలాంని అడవి గాడిద అనే పదముతో పిలిచేవారు ఆ కాలంలో యూదులు. ఈ కాలంలో యూదులు కూడా, ఈ కాలంలో ఉన్నటువంటి బైబిల్లో కూడా ఆ పదాలు వాడబడ్డాయి. నెక్స్ట్ ఇస్మాయిల్ అలైహిస్సలాంని ఏమనేవారు? దాసి సంతానము, స్లేవ్ యొక్క కుమారుడు అని అనేవారు. ఈ రకంగా నీచమైనటువంటి పదాలతో, పేర్లతో ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి వంశాన్ని చూసేవారు. ఆ వంశంలో పుట్టారు కాబట్టి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంత మాత్రం కూడా విశ్వసించడానికి వారు సిద్ధపడలేదు. ఎవరు? యూదులు. ఆ కాలంలో యూదులు ఎప్పుడైతే సిద్ధపడలేదో ఇక క్రైస్తవులు కూడా ముందుకు రాలేదు. ఎందుకు సిద్ధపడలేదు? హసదం మిన్ ఇంది అన్ఫుసిహిం, వారిలో హసద్ వచ్చేసింది. ఏంటి హసదు? మా వంశంలో రావాలి ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, వారి వంశంలో రావటం ఏంటి? కాబట్టి మేము ఎంత మాత్రం విశ్వసించము అని చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎలాగైనా సరే చంపేయాలి. ఆయన 18 సార్లు ఆయనపై దాడి చేశారు ఆయన్ని చంపాలని. కానీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన్ని కాపాడుకున్నారు. అసలు మనం వింటూ ఉన్నాము, బనీ ఇస్రాయిల్కి ఎంతో ఘనత, గౌరవాన్ని అల్లాహ్ ఇచ్చాడు. కానీ వారు నిలబెట్టుకోలేదు. కాబట్టి అల్లాహ్ బనీ ఇస్మాయిల్లో ప్రవక్త, చివరి ప్రవక్తను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తీసుకొచ్చారు. ఆ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఈ బనీ ఇస్రాయిల్ జాతి ప్రజలు, యూదులు ఎలా గుర్తుపట్టేవారు? యారిఫూనహు కమా యారిఫూన అబ్నాఅహుం, యారిఫూనహు కమా యారిఫూన అబ్నాఅహుం. తన కొడుకుల్ని ఎలాగైతే గుర్తుపట్టేవారు, సొంత కొడుకుల్ని, అలా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని గుర్తుపట్టేవారు. మరి ఎందుకు విశ్వసించలేదు? వారిలో హసద్ వచ్చేసింది. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, మా నన్సక్తు మిన్ ఆయతిన్ ఔ నున్సిక్నా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏదైనా ఆయతుల్ని రద్దుపరచాలంటే రద్దుపరచగలరు. మా నన్సక్ మిన్ ఆయతిన్ ఔ నున్సిహా నాతి బిఖైరిన్ మిన్హా ఔ మిస్లిహా. గతంలో ఎన్నో గ్రంథాలు వచ్చాయి. ఆ గ్రంథాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెరిపివేసి అటువంటివి లేదా అంతకంటే ఉత్తమమైనవి తీసుకొస్తాను. ఎందుకు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త విషయాలపై అధికారము కలిగి ఉన్నాడు. మా నన్సక్ మిన్ ఆయతిన్ ఔ నున్సిహా నాతి బిఖైరిన్ మిన్హా ఔ మిస్లిహా అలం తఅలం అన్నల్లాహ యఅలము లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు తెలుసు. కావున ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ ఇచ్చి గత గ్రంథాలని అల్లాహ్ రద్దు చేశాడనే అక్కస్సు కూడా వారిలో ఉంది. అలం తఅలం అన్నల్లాహ యఅలం లహు మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ద్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు భూమి ఆకాశాల్లో ఉన్నవన్నీ కూడా తెలుసు. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, ఈ యూదుల యొక్క దావా ఏమిటంటే, వఖాలతిల్ యహూదు వన్ నసారా నహ్ను అబ్నాఉల్లాహ్, మేము అల్లాహ్ యొక్క కుమారులము, మేము అల్లాహ్ యొక్క సంతానం. అలాగే వారు ఏమనేవారు? వఖాలు లన్ యద్ఖులల్ జన్న ఇల్లా మన్ కాన హూదన్ ఔ నసారా. జన్నత్లో ఎవరు వెళ్ళరు? యూదులు లేదా క్రైస్తవులు. వఖాలు లన్ తమస్సనన్ నారు ఇల్లా అయ్యామన్ మఅదూదాత్. జహన్నం మమ్మల్ని తాకదు కానీ కొన్ని రోజులు మాత్రమే. ఈ దావాలన్నీ కూడా తిల్క అమానియ్యుహుం, వీరి మనోవాంఛలు మాత్రమే. కుల్ హాతూ బుర్హానకుం ఇన్ కుంతుం సాదికీన్. మీరు సత్యవంతులైతే మీ వద్ద ఏమైనా ఆధారం ఉంటే తీసుకురండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు.
బలా మన్ అస్లమ వజహు లిల్లాహి వహువ ముహ్సినున్ ఫలహు అజ్రుహు ఇంద రబ్బిహి వలా ఖౌఫున్ అలైహిం వలా హుమ్ యహ్జనూన్. అల్లా అంటున్నారు, లేదు అలా కాదు, వారే స్వర్గవాసులు ఎవరైతే నా వద్ద విధేయతతో లోబడిపోయారో, తమను తాము పరిపూర్ణంగా నా ముందు సమర్పించుకున్నారో వారే స్వర్గవాసులు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు. వఖాలతిల్ యహూదు లైసతిన్ నసారా లా షై వఖాలతిన్ నసారా లైసతిల్ యహూదు అలా షై వహుం యత్లూనల్ కితాబ్. యూదులు క్రైస్తవులు ఇద్దరు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో కూర్చొని చర్చాగోష్ఠి అయ్యింది. ఇద్దరు కూడా కూర్చున్నారు, యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. యూదులు అన్నారు క్రైస్తవులు సత్యంపై లేరు, క్రైస్తవులు అన్నారు యూదులు సత్యంపై లేరు. అల్లా అంటున్నారు, ఉభయులు కూడా గ్రంథం చదువుతున్నారు, ఉభయులు కూడా గ్రంథం చదువుతున్నారు, కానీ ఒకరికి మరొకరు సత్యంపై లేరంటున్నారు. కదాలిక ఖాలల్లదీన లా యఅలమూన మిత్ల ఖౌలిహిం. మూర్ఖులు మాట్లాడే విధంగా వీరు మాట్లాడుతున్నారు అని అల్లా అంటున్నాడు. అల్లాహు అక్బర్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమక్షంలో జరిగినటువంటి విషయం, సంఘటన ఇది. కాబట్టి ఒక వ్యక్తి ఎదటి వ్యక్తిని నువ్వు సత్యంపై లేవు అని అంటున్నాడు అంటే ఉభయులు నమ్మేది ఒకే గ్రంథాన్ని. దేన్ని? తౌరాతిని. ఇంజీల్ ఆ తర్వాత వచ్చింది. తౌరాత్ ఇద్దరు కూడా ధర్మశాస్త్రమే, కానీ ఒకరికొకరు ఏమంటున్నారు, ఆయన సత్యంపై లేడు, ఈయనపై సత్యం లేడు. అల్లా అంటున్నారు, వీరు ఎలా మాట్లాడతారంటే మూర్ఖులు మాట్లాడే మాదిరిగా మాట్లాడుతున్నారు. కదాలిక ఖాలల్లదీన లా యఅలమూన మిత్ల ఖౌలిహిం ఫల్లాహు యహ్కుము బైనహుం యౌమల్ ఖియామా. అల్లా ఖియామత్ నాడు వీరి యొక్క తీర్పు చేస్తాడు. ఆ తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వమన్ అస్లము మిమ్మన్ మనా మసాజిదల్లాహ్ అన్ యుదకర ఫీ అస్ము వసా ఫీ ఖరాబిహా. వాడికంటే పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? అల్లా యొక్క ఇంటిలో అల్లా యొక్క నామస్మరణ చేయటం నుండి ఆపుతున్నాడు. ఎవరు వారు? ఒకటి మక్కా ముష్రికులు, రెండవది ఈ యూదులు, ఈ క్రైస్తవులే. ఆ కాలంలో కూడా యూదులు సపోర్ట్ చేసింది ఎవరికి? ముష్రికులకి. ఈ కాలంలో కూడా సపోర్ట్ చేస్తుంది ఎవరు? ముష్రికులు. ఒకవైపు యూదులు ఉన్నారు, ఒకవైపు ముస్లింలు ఉన్నారు. ఇద్దరి మధ్య యుద్ధం జరుగుతుంది. మరొక పెద్ద వర్గం ఉంది, క్రైస్తవ వర్గం. ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? అందరికీ తెలిసిందే. అదే విషయం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ అంటున్నాడు, వారికంటే పరమ దుర్మార్గులు ఇంకెవరున్నారు? అల్లా యొక్క ఇంటిలో అల్లా నామస్మరణ చేయటం నుండి ఆపే వారికంటే. ఆ ఆపుతున్నటువంటిది బైతుల్ ముఖద్దస్లో అల్లా యొక్క నామస్మరణ నుండి యూదులు, దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి వారు క్రైస్తవులు. ఇల్లు ఎవరిది? అల్లాహది. బైతుల్ ముఖద్దస్ అల్లాహది. ఆ ఇంటిలో అల్లా నామము నుండి, అల్లా నామస్మరణ నుండి ఆపే దుర్మార్గులు అంతకంటే పరమ దుర్మార్గులు ఇంకెవరున్నారని అల్లా ఇక్కడ అంటున్నారు. వమన్ అస్లమ మిమ్మన్ మనా మసాజిదల్లాహి యుదకర ఫీ అస్ము వసా ఫీ ఖరాబిహా. అది అల్లాహ్ యొక్క మస్జిద్. 2 మస్జిదులు ఉన్నాయని అల్లాహ్ ఖురాన్లో అంటున్నాడు. సుబ్హానల్లదీ అసర బి అబ్ది లైల మినల్ మస్జిదిల్ హరామి ఇలల్ మస్జిదిల్ అక్సా. పరిశుద్ధుడు అల్లా తన దాసుని ఒకే రాత్రి మస్జిద్ హరం నుండి మస్జిద్ అక్సాకు తీసుకెళ్ళాడు. అంటే 2 మస్జిదులు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు రాక ముందు నుంచి ఉన్నాయి. ఈ 2 మస్జిదుల్లో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లా నామస్మరణ చేయాలని, సహాబా అల్లా నామస్మరణ చేయాలని కోరుకునేది. కానీ ఈ 2 మస్జిదుల్లో అనుకుంటా అల్లా నామస్మరణ నుండి ఆపే వారిలో మొట్టమొదట ఎవరున్నారంటే యూదులే ఉన్నారు. వారి ఆపారు. ఇటు ముష్రికులకు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత బైతుల్ ముఖద్దస్ విషయంలో కూడా వారు యూదులు క్రైస్తవులు ఒకటయ్యారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడూ కూడా అలాంటి కుట్ర చేయలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ఆ తర్వాత అంటున్నారు, వలిల్లాహిల్ మష్రిక్ వల్ మగ్రిబ్ ఫైనమా తువల్లు ఫసమ్మ వజహుల్లాహ్. తూర్పు పడమర్లు అల్లావే ఓ ప్రవక్త, మీరు ఎటు ముఖం తిప్పినా అటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమ్ముఖం ఉంది.
ఈ ఆయత్ దిగడానికి కారణం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మక్కాలో ఉన్న నాళ్ళు కాబతుల్లా బైతుల్ ముఖద్దస్ రెండింటికి తన యొక్క ముఖం చేసి నమాజ్ చేశారు. ఎప్పుడైతే మదీనా వెళ్ళిపోయారో బైతుల్ ముఖద్దస్ని ముఖము సమ్ముఖంలో పెడితే కాబా వెనక్కి అయిపోయింది. ఆ సందర్భంలో అల్లాహ్ అన్నాడు, తూర్పు పడమరలు అల్లాహే ప్రవక్త, నువ్వు ఎటు తిరిగినా అటు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమ్ముఖం ఉంది. ఆ తర్వాత ఖిబ్లా మారిపోయింది. ఇన్షాల్లా దాని గురించి మనం తెలుసుకుంటాం. తర్వాత అల్లాహ్తో దువా చేస్తున్నాడు, ముగిస్తున్న అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించి భాగ్యాన్ని ప్రసాదించక అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణం ఈమాన్పై ప్రసాదించు. మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో ఉపాధి ప్రసాదించు. సత్యమైన నిజమైన ఈ ధర్మాన్ని అందరూ తెలుసుకొని ఆచరించే భాగ్యం ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీమ్ వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీమ్. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రహీమ్. సుబ్హానల్లాహి.